బంగారం పిరము పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఎట్లా చేయాలి? ₹1,00,000 2 లక్షలు అంటే పిల్లల పెళ్లి చేయలేము, మేము బతకలేము. మేము చావాలి, మా పిల్లల్ని చంపుకోవాలి. కళ్యాణ పథకం అన్నాడు, అది ఇస్తాడా? ఇస్తలేడు. రాసి ఇచ్చినట్టే కానీ మళ్ళీ ఇప్పటివరకు రూపాయి కూడా లేదు. లేదు, ఇవ్వలేడు. తులం బంగారం లేదు, బంగారు పథకం లేదు, ఏది లేదు. ఇందిరమ్మ పథకం ఇస్తా, ఇందిరమ్మ పథకం ఇస్తా, అది కూడా ఇస్తలేడు. పింఛను వేస్తా, అమ్మగారు చచ్చినట్టు అన్నాడు. మా అమ్మగారు చచ్చిపోయారు కూడా, మాకు పింఛను లేదు, కొత్తది లేదు, పాతది లేదు. ఆయనకి మన న్యాయం అది. అసలు ఆయన ఎందుకు ఎక్కించినామో వెస్ట్గా రుద్ద అంతే. వాడన పద భయమే కానీ ఉండగడుగు లేదు. మాకు 2500 రావట్లేదా నీకు? 2016 రూపాయలు వస్తాయి, 500 కాదు. అప్పటి నుంచి కాదమ్మా, 2500 ప్రతి ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి ఇస్తారనే కదా. ఇస్తలేడు. మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కానీ ఇస్తలేడు. మేము అన్నీ రాసి ఇచ్చినాక కూడా ఇయ్యకపోయిన కారణం ఏంది? అవన్నీ ఆయన్నే తింటుండే అంటాం కదా. మేము తింటున్నాము, మాకు ఇస్తుండ. మేము కన్న ఇళ్ళల్లో పని చేయాలి. మళ్ళీ నీకు ఎండలు నిలబడి వారాలు నిలబడి ఓటేసి నేను గెలిపించిన లాభం ఏంది? చెప్పు తీసుకొని కొడతారు అన్నీ. వాడు ఇటు వస్తే చెప్పు తీసుకొని కొడతాను నేనైతే. అట్లనే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? ఇది ఏంది కష్టము? రైతు బజార్ అన్నప్పుడు తీసిండు కరెక్టే. గల్లి గల్లిలో మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ బతుకుదామంటే ఇవి కూడా గొలగొట్టిండు కొన్ని. ఏడు బతకనిస్తుండు, ఆడ బతకనియాడు, వీడ బతకనియాడు. అవసరమా? ఆయన కేసు మళ్ళీ కలిపానికే మళ్ళీ వస్తాడా? మళ్ళీ వస్తే చెప్పులు మెడలు వేసి పంపిస్తా. మళ్ళీ అస్సలు రావద్దు. సన్న బియ్యం ఏం సన్న బియ్యం అమ్మ? పుట్టి బియ్యం తీసుకొని వండుకుంటాం. మరి కూర కాయగూరలు అగ్గు ఉన్నాయేమన్నా? మస్తు పిరము, అవి ఎట్లా కొనాలా? కష్టం చేస్తేనే బెట వచ్చేది. వాడైనా మంచిగా సీట్ మీద కూర్చొని తింటుండు. మేము ఏమన్నా అంటే హైదరాబాద్ రాలేను, నేను హైదరాబాద్ రాలేదు. మరి హైదరాబాద్ రాకపోతే హైదరాబాద్ ఎందుకున్నాడు? జూబ్లీస్లా ఎందుకున్నాడు? అవునా కదా?